నమస్కారం. కంబరామాయణం 13వ రోజు. త్రిమూర్తుల వలె భాసిల్లే విశ్వామిత్ర రామ లక్ష్మణులు గౌతమ మహర్షి ఆతిథ్యం స్వీకరించి బయలుదేరి మళ్ళా గంగ ఒడ్డుకు చేరుకున్నారు. నల్ల కలువలతో నిండిన ఆ గంగ నల్లనైన కావేరి వలె అగుపించింది వారికి. నడుస్తూ నడుస్తూ పుడమి చిలకపచ్చని చీరగట్టినదా అన్నట్లున్న సస్యశ్యామల అయిన మిథిలకు చేరుకున్నారు. మిథిలా నగర వీధులలో నడుస్తున్న వారికి అక్కడి సౌందర్యము అచ్చరువు కలిగిస్తున్నది. సుజల సుఫల అయిన మిథిలలో కాలువలలో నీటి ప్రవాహం తెల్లగా కనిపించింది. అది అక్కడి పశువుల క్షీరమని తెలిసింది వారికి. తల ఎటు దిప్పి చూసినా పరస్పర ప్రేమానురాగాలతో చిలుక గోరింకల వలె మెసలే యువదంపతులు, మాతాపితరులకు సేవ చేయు సంతానముతో సంస్కారయుతముగా సలక్షణంగా దర్శనమిచ్చింది మిథిల. రాజర్షి గదా మిథిల పాలకుడు. మిథిలా నగర వీధులలో నడయాడే అపూర్వ సౌందర్యాన్ని కనులారాగాంచి తనివితీరా గ్రోలటానికి సౌధాల కిటికీలు తెరుచుకుని సుందరాంగనలు గుమిగూడారు. అప్పుడు ఆ నగరంలో ఒక్కసారిగా వేవేల చంద్రోదయాలయ్యాయి. చంద్రబింబాననలు రెపవాల్చకుండా ఆ సమ్మోహన రూపాన్ని చూస్తున్నారు. మత్తిల్లిన కన్నులతో కొందరు మదిరాక్షులు తమ గవాక్షాల నుండి వీక్షిస్తూ నీలమేఘశ్యాముడి సౌందర్యాన్ని తమ కన్నులతో జుర్రుకుంటున్నారు. ఇవేవీ పట్టనట్లుగా నగర సౌందర్యాన్ని తిలకిస్తూ రఘుకుల తిలకుడు గురువుగారితో తమ్మునితో కలిసి నడుస్తూ వెడుతున్నాడు. అప్పుడు వాయుదేవుడు తన గమన దిశను మార్చాడు. నడుస్తున్న రాముడి నాసికాపుటాలకు కమ్మని సుగంధం వద్దాడు గంధవాహుడు. ఎక్కడిది సౌరభం? తమ రాచ నగరులో, తమ అంతఃపురంలో అంతకు మునుపెన్నడూ ఎరుగని సుమసౌరభమది. తలద్రిప్పి చూశాడు రాముడు. అది రాచనగరు. తాము వెడుతున్నది రాజసౌధం ముందు నుండి. ఆయన చూపులు పైకి మరలాయి. సౌధోపరి భాగంలో ఒక సౌదామిని, ఒక తటిల్లత తళుక్కున మెరిసినట్లయింది ఆయన కన్నుల ముందు. ఒక లోకోత్తర సౌందర్యం గోచరమయ్యింది ఆయనకు. ఒక పద్మిని పద్మగంధి ఆయన చూపులు కట్టిపడవేసింది. ఆయన నాసికను తాకింది ఆవిడ మేని సౌరభమే. ఆమె ఎవరో కాదు, జనకరాజసుత జానకీదేవి. కనురెప్పలు ఆర్పని దేవతలు సైతం ఆవిడను కనులారా కాంచలేకపోతున్నామని దిగులు పడతారు. ఆవిడ మహాలక్ష్మిలా ఉన్నది అని సుందరీమణులను వర్ణించడంలో ఒక పరాకాష్ఠ. మరి సాక్షాత్తు ఆ మహాలక్ష్మిని ఏమని వర్ణిస్తాము? దేవతలు కురిపించే అమృతధారలా అన్నట్లుగా సౌధాగ్రం నుండి కురిసే సీతామహాలక్ష్మి యొక్క సౌందర్యామృతధారలో రాజీవలోచనుడు తడిసి ముద్దయ్యాడు. కొన్ని పనులు మరల జరగవచ్చు. పాల కడలిని చిలికితే మరి ఒకసారి అమృతము పుట్టవచ్చు. కానీ సీతామహాలక్ష్మి మరల ఇంకొకరు జనించరుగాక జనించరు. సకల లోకాలకు జన్మనివ్వగల మూర్తీభవించిన స్త్రీత్వము సీతమ్మ. దుష్ట శిక్షణార్థం లక్ష్మీనారాయణులు వైకుంఠాన్ని వీడి చాలా కాలమయ్యింది. శేషపాన్పుపై ఎప్పుడూ ఎడతెగని ముచ్చట్లతో వీడని హృదయాలు లోక కళ్యాణార్థం విడివిడిగా జన్మించాయి. నేడు ఎన్నో ఏళ్ల తరువాత నేడు వారి దృష్టుల సమాగమంలో హద్దులు తుడిపేసిన హృదయాలు సంగమించాయి. రామయ్యకు అనుభవమవుతున్నది, ఒక అగోచరమైన విదేహ తమ వెంట ఉన్నదని. అది వైదేహీ మానసమని తెలుస్తున్నది. అడుగులు సౌధాన్ని దాటి ముందుకు పడుతున్న కొద్దీ కాళ్ళు భారంగా వెనక్కు లాగుతున్నాయి. ఆ సౌందర్యం కట్టిపడవేసింది ఆయనను. అక్కడ సీతమ్మ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉన్నది. శరీర స్పృహ కోల్పోయింది. తనువంతా వేడి వేడి ఆవిర్లు చిమ్ముతున్నది. చెలికత్తెలు ఆవిడ పరిస్థితి గమనించి మెత్తని పూలపాన్పు పరిచి ఆవిడను పరుండబెట్టగా కోమలమైన ఆ పువ్వుల రెక్కలు ములుకుల వలె గుచ్చుకొని సీతమ్మకు భరించరాని వేదనను కలిగించాయి. జీవుల ప్రాణాలు హరించడానికి యమధర్మరాజు పంపిన ఆయుధాల వలె ఉన్నాయవి. రామయ్యను ఆలోచనా తరంగాలు ముంచెత్తుతున్నాయి. ధర్మమార్గము తప్పని నా మనస్సులో నేడింత వ్యాకులత ఏలా? నిస్సందేహముగా ఆ కన్య నా హృదయేశ్వర్యే. ఎన్నో జన్మల ఎడబాటు తరువాత కలిసినట్లున్నది. దుఃఖసంద్రంలో వేదనా తరంగాలపై ఈదులాడుతున్నట్లున్నది రామయ్య మనస్సు. ఆలోచనలు అలా సాగుతుండగానే
వారు జనకుడి సభాప్రాంగణంలో కాలు మోపారు. వందిమాగధుల జయ జయధ్వానాలు, భేరీ మృదంగధ్వనుల మధ్య జనకరాజర్షి సభామంటపానికి విచ్చేశారు. జనకుడి పక్కనే విశ్వామిత్ర మహర్షి ఆసీనులయ్యారు. వారి ప్రక్కనే రామలక్ష్మణులు. పోతబోసిన సౌందర్యం అన్నట్లుగా ఉన్న సమ్మోహనాకారులైన ఆ నవ యువకుల మీద జనకుడి చూపు ప్రసరించింది. మహర్షి, వీరిద్దరూ ఎవరు అని కుతూహలంతో అడిగాడు జనకుడు. ధన్యుణ్ణి, నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.